హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. సైలాస్ కిచెన్ లో ఈరోజు గోపమ్మతో ఉన్నాము. తిప్పర్తి దగ్గర ఒక చిన్న ఊరు అనమాట, మా నల్గొండకు దగ్గరలో. ఆ ఊర్లో మంచిగా వీళ్ళ తోట దగ్గరికి వచ్చినాము, కూర్చున్నాము. గోపమ్మ వేడి వేడిగా ఘాటుగా పక్కా తెలంగాణ స్టైల్లో తలకాయ కూర వండుతుంది. తలకాయ కూరలో మీకు తెలియని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ చాలా వేస్తుంది. అది చూడాలంటే మీరు ఏమంటారు, చూడాలి. అట్లనే ఊర్లలో లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, ఆడవాళ్ళు ఎంత కష్టపడతారు, అట్లాంటివి కూడా తెలుసుకుందాం. ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వేసావా? ఇంకా ఇవి చూడు, నువ్వు తీసి పెట్టుకున్నాయి. చెక్క ఒక 2-3 ఇంచులు, లవంగాలు ఒక 7-8, యాలుక్కాయలు ఒక 5, జాపత్రి, షాజీరా జస్ట్ వేసి తీసేసిన. ఇది ఇంక ఇదేనా మసాలా? ప్రస్తుతానికి ఆయిల్ వేసుకో. కేజీన్నర మేడం? కేజీన్నరకి ఒక చాలా ఏం కాదు మేడం, తలకాయ కూర మంచిగా ఉంటుంది. ఓకే. పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కొత్తిమీర ఉంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఒక 4-5 వేసినావుగా. పచ్చిమిరపకాయలు ఒక 10. ఆయిల్ బాగానే వేసిందండి, ఒక 50 గ్రాముల పైన, 100 గ్రాముల దగ్గర కిలోన్నర కదా? కేజీన్నర. కేజీన్నర కొంచెం ఆయిల్ లేకుంటే మంచిగా ఉంటుంది. అవునవును. కడిగినావు మంచిగా? కడిగిన 3-4 సార్లు కడిగినట్టున్నావుగా, తేటగా వచ్చింది. నీళ్ళు కలర్ రావద్దు, అంతేనా? తెల్లగా రావాలి. తెల్లగా వస్తే అది మసి అనేది కడుగుతాం కదా, అది అనేది పోవాలి. ఎన్నిసార్లు వండినా ఇప్పుడు దాకా తలకాయ కూర? తలకాయ కూర మస్తు పోయినా సార్. అంతేనా? కొంచెం పసుపు స్పూన్ వేసినావు మొత్తం కలిపి? పసుపు స్పూను. ఉప్పు ఉందా మేడం? కారంలో ఉప్పు లేదు, అస్సలే లేదు ఉప్పు. ఉత్త కారం. అది బాగానే అడిగినావు తెలివిగా. చాలా మంది అడగరు అసలు అట్లా. ఇది ఉల్లిపాయ బాగానే 4-5 నిమిషాలు వేగింది కదా. 4-5 నిమిషాలు వేగినాక అల్లం మన అదేసావు. అల్లం కొంచెం, పసుపు ఒక స్పూను, ఉప్పు ఒక 2-3 స్పూన్లు వేసినావు. గుజ్జు పోస్తాం. ఎంత నానబెడతావు? నానబెట్టు ముందే. థ్యాంక్ యూ. వాళ్ళందరూ నేను తాగాను అసలు, ఊరికే. థ్యాంక్ యూ. నేను ఇస్తా. చూడు వచ్చింది మంట. నేను సరి చేస్తాను. టీ తాగుతుండు. ఎన్ని సంవత్సరాల నుంచి వండుతున్నావు గోపమ్మ? 18 సంవత్సరాలు అయింది మేడం. అంతేనా? ఎక్కడ నేర్చుకున్నావు? ఇక్కడనే ఊళ్ళలోనే నేర్చుకున్నా. ఇట్లా ఇళ్ళ పనికి పోయి గట్టిన పెద్ద వంటలు నేర్చుకున్నాయి. అవునా? సైదులు వాళ్ళ ఇంట్లో బిడ్డ ఫంక్షన్ చేసిండు కదా, సైదులు అప్పుడు తిన్నాను. ఇది తిని బాగుంది అంటుంటే చెప్పిస్తా మేడం ఎప్పటికైనా అని అన్నాడు సైదులు ఆ రోజు. ఇవాళ పిలిచినాడు. ఇప్పుడు 6 రోజులే మేడం ఫోన్ చేయబట్టి. అంతేనా? ఎంతమందికి వండినావు? హైయెస్ట్ ఎంతమందికి వండినావు? ఎక్కువ ఒక 1500 మంది అనుకుంటా. 1500 మంది. మరి ఇప్పుడు నీకు కిలోన్నర వండాలంటే కష్టం అనిపించదా? ఎందుకు అనిపిస్తుంది మేడం, ఎప్పుడు చేసే పని అప్పుడు చేయాలిగా. అంతేనా? ఇళ్ళలో కూడా వంటకు పోతావు కాబట్టి ప్రాబ్లం ఉండదు కదా. అంటే మామూలుగా పెళ్లిళ్ళు ఉన్న ఇల్లు అనుకో, పోతావు ఒక 1 రోజులు. పోతా మేడం, రోజు 1000 రూపాయలు తీసుకొని వంటలు చేస్తాయి, ఇక టిఫిన్లు చేస్తాయి. మూత పెట్టేసి రోజంతా అక్కడనే ఉండాలిగా, మళ్ళీ అక్కడనే ఉండాలి. రోజుకి 1000 రూపాయలు తీసుకు. నల్గొండలో 700కి 800 కూడా నడుస్తుంది. మరి మాట్లాడొచ్చులే. మాట్లాడచ్చు, పని బట్టి మేడం. నేను కూడా పని బట్టే తీసుకుంటాను. అంతేనా? పని ఎక్కువ ఉంటే జర తీసుకుంటది కదా మేడం. అవునవునవును. మాటలా టీలు పెట్టాలి, టిఫిన్లు చేయాలి. పని లేకుంటే కూడా మరి 500 కూడా చేస్తాం మేడం. అంతేనా? 500 కూడా చేస్తాం. ఇంకేంది గోపమ్మ విశేషాలు? పని చేయించుకొని పైసలు ఎగ్గొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది బాగాలేదు ఇది బాగాలేదని? ఇంతవరకు ఆ పేరు రాలే మేడం. అంతేనా? ఇప్పుడు టెక్స్ రామరెడ్డి ఇంట్లో, ఇప్పుడు మా ఊళ్ళో టీచరు కురేన్గూడెం రామరెడ్డి, ఆయనకు 4 బిడ్డలు. వాళ్ళ ఇళ్ళ బిడ్డల పెళ్లికి, కొడుకుల పెళ్లికి అన్నిటికీ నేను పోతాను. బట్టలు ఆలయే కొనుక్కుని ముచ్చటే. అంతేనా? అదేలే పని నచ్చితే ఎవరైనా ఎట్లా అంటే పైసల కోసం ఆలోచించారు అంత.
అరే మనిషి కావాలి, మంచి మనిషి కావాలన్నట్టే ఉంటది. నాకు 4 కొడుకులు 1 బిడ్డ మేడం. అవునా? ఏం చేస్తారు? 2 కొడుకు పెద్దోళ్ళు 2 సాఫ్ట్వేర్ చేస్తారు హైదరాబాద్. వాళ్ళకి సొంతం ఇల్లు ఉంది సికింద్రాబాద్. 3వ ఆయన ఇక 2వ ఆయన రాజకీయం. ఓ, ఎవరు పేరేంది? యాదగిరి. 3వ ఆయన తాళ్ళు ఎక్కుతాడు, వ్యవసాయం చేస్తాడు. గౌళ్ళ. చిన్న ఆయన ఏమో డే స్లిప్ నడిపించుకుంటాడు. మరి ఎవరి దగ్గర ఉండవా నువ్వు? నేను ఎవరి దగ్గర ఉండను మేడం. ఎందుకని? రెక్కలు ఉన్నాయి కదా చేసుకుంటే అందుకు. అంతేనా? ఇక అందులో పడ్డ నాడు అయ్యాల వాళ్ళ కర్మం నా కర్మం. ఇక బిడ్డని మాసిన పెళ్లికి ఇచ్చిన ఆర్ఎంపీ డాక్టర్. బిడ్డ ఆర్ఎంపీ డాక్టర్. ఆమెకు కొడుకో బిడ్డ, వాళ్ళు వ్యవసాయం చేస్తారు. చిన్నప్పుడే మరి వీళ్ళందరినీ చదివించాలని ఇట్లాగా ఎలా తెలిసింది మీకు? మీరు ఇక అందరూ చూస్తున్నాగా మేడం. ఇప్పుడు పెద్ద పెద్ద మీ అసలు వాళ్ళ ఇళ్ళకి వస్తున్నా, పిల్లలు ఎట్లా చదివించుకుంటారు, ఎట్లా బతురు అనేది నేను కూడా చూస్తున్నా కదా. ఇక నా పిల్లలకు కూడా అట్నే చదివించుకోవాలి, అట్టనే ఒక ఇంటోళ్ళు కావాలి. జర నాకు ఆస్తులు పాస్తులు ఏం లేదు మేడం. లేవా? పిల్లల్ని చదివించుకున్నావు? పిల్లలు కష్టపడ్డావు? ఈ రేఖలతో కష్టం చేసిన పిల్లలు చదివించుకున్నా. ఇక మా ఆయనకు కూడా కిడ్నీలు ఖరాబ్ అయ్యి 20 సంవత్సరాలు అందులోనే పడ్డాడు. అయ్యో, ఇప్పుడు 7 సంవత్సరాలు చనిపోయింది. ఒక్కదాన్ని ఉంటావు అయితే? ఒక్కదాన్నే ఉంటాం మేడం. ఇక పిల్లల కాడికి అప్పుడప్పుడు పోతా. అదేలే, ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు అప్పుడు పోతావు. గొడవలు అయితే ఏం లేవు ఎవరితో? గొడవలు లేవు. మా కొడుకులైనా కోడళ్ళైనా అందరు మంచి. మా అల్లుడు ఇంకా నీ నువ్వు బతుకుతున్నావు కాబట్టి అందరు మంచిగానే ఉంటారు. మా అల్లుడు కూడా మంచివాడే. నైస్. ఏం చేస్తాడు? వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయం. ఏ ఊరు? మాషన్పల్లి. మాషన్పల్లి. మరి ఎప్పుడన్నా జ్వరం అది వచ్చినప్పుడు పోతావు కొడుకు ఇంటికి? ఇక వాళ్ళు నాకు ఇంతవరకు జ్వరం రాలే మేడం. మొన్న హైదరాబాద్ పోయినా, ఎలినగర్ కాడ బస్ ఎక్కుదామని పోతే ఆడ మురికి కాలువ ఉంది, అందులో పడతాలకి కాలు ప్యాక్స్ అయింది. అయ్యో, నెలల సంది. ఎల్బీనగర్ కాడ బస్ ఎక్కి దిగినాక మురికాలు ఉందా? గుంట తీసిండ్రు, బాగా వర్షం వచ్చింది, కనపడలే నీళ్ళు. అందులో కాలు పడ్డది. ఇక నెలల సంది కొంచెం తగ్గిపోయింది. మొన్న చాలా పని చేయలే. పని చేయనప్పుడు ఎట్లా నడిచింది మరి? ఈ పిల్లలు పెడతాగా అంతే, తోలుతా పిల్లల తోలుతా. ఆహా, నువ్వు వేరే పిల్లల్ని పెట్టావు. బాగా చేస్తారా వాళ్ళు? మంచిగా చేస్తారు. ఎంతమంది ఉన్నారు నీకు ఆడ? అట్లా చెప్తే? ముగ్గురు ఆడపిల్లలేనా అందరూ? 2 ఆడవాళ్ళు వస్తారు, 3 మగవాళ్ళు వస్తారు. మగవాళ్ళు కూడా 3, మొత్తం 5. పెద్ద వంటలకు మరి ఉన్నాళ్ళుగా చేతి కింద సాయం. అవును, అందరు మీ ఊరోళ్ళేనా? తిప్పర్తోళ్ళే. వాళ్ళు నీ దగ్గర నేర్చుకున్నారా వంట? నా దగ్గర. చూడు మరి, నువ్వు చూస్తుండగానే వాళ్ళు ఎదుగుతారు, నువ్వు గురువు అన్నట్టే. ఇక నేనేమన్నా ఈ పెద్ద పెద్ద గిన్నెలు ఏమో దింపను మేడం, ఇంకా పిల్లలే చేస్తారు. కానీ ఉప్పు కారం అన్ని నేను వేస్తాను. అదేలే, మసాలా ఉప్పు కారం మెయిన్ అంతా ఎట్లా చేయాలి ఏంటి అట్లా చేస్తాను. అర్థమైంది. మామూలుగా పొయ్యి మీద ఇట్లా కట్టెల పొయ్యి మీద ఎంతసేపు ఉడుకుతుంది తలకాయ? ఉడుకుతుంది. లేతది అయితేనే తొందరగానే ఉడుకుతుంది మేడం. అదే టైం చెప్పరాదు. లేతదైతే అరగంట గంట సేపు ఉడుకుతుంది. లేతదైతే ముదురుదైనా గంట ఉడుకుతుంది. లేతదైతే అరగంట 30 గంటకు ఎక్కువ ఉడకదు. అంతేనా? అదే మేము విజిల్స్ వేయించుకుంటే, ఇప్పుడు అందరికి కట్టెల పొయ్యి మీద పెట్టి అట్లా చేయరు కదా, విజిల్స్ వేయించుకుంటే ఎన్ని? ఒక 7-8 10 విజిల్ దానికి రావాలి. 10 విజిల్స్ రావాలి. ఇదేమో 2 కిలోలు తలకాయ కాళ్ళు కలిసి 2 కిలోలు. మనం బాగు చేసిన తర్వాత 1.5 కిలో అయింది. అంతే, అంత పోతుంది. అవును, నువ్వు బాగా వండుతావని ఇటు దాకా వచ్చి తిందామని ఎదురు చూస్తున్నావు. మంతుంది. నాకు కూడా రేపు కొండారం వల్ల ఉంది మేడం. కొండారం వల్ల ఉంది, కొరియన్గూడెం వల్ల ఉంది వంట. అవునా? 2 రోజులు ఆగన్నా పెట్టుకుందాం అన్నాడు సైదులు. ఇంకా నేను ఊరికి పోయేది ఉంది, తొందర చేద్దాము, ఆకలి అవుతుంది అని చెప్పిన. తినాలనిపిస్తుంది. గోపం వండాలా, తలకాయ కూర తినాలని పొద్దునుంచి నేను ఏం తినలే. ఆ జ్యూసులు తాక్కుంటా కూర్చున్నా. 1 గిలాసు కళ్ళు తాగరాదు మేడం. కొబ్బరి నీళ్ళు ఉన్నట్టే ఉంది మేడం. అవునా? కళ్ళు అలవాట్లేదు. ఇప్పుడు దాగురు 1 గిలాస్ ఏం కాదు, మంచిగా ఉంది. 1 గిలాస్ తేరి కొబ్బరి నీళ్ళు ఉన్నట్టుంది మేడం. మంచి కళ్ళు సైదులు ఆడ నిలబడి ఓడిపించుకొచ్చి. అవునా? ఏం కాదు, నేను దాపిస్తాగా అయ్యాల. ఎంత వేసినావు అల్లం వెల్లుల్లి? 2 స్పూన్లు. 2 స్పూన్లు ఉంది. 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి వేసేసింది. మంచిగా పసుపు ఉప్పుతోని ఒక 10 నిమిషాలు ఉడికి నాకేసింది. మా వాళ్ళకి చెప్తున్నా, సేమ్ నీదే వండుకుంటారు. ఇంకా నిన్ను చూసి మంచిగా నీ లెక్కనే వండుతారు.
నేను ఎక్కువ బీటీఎస్ చేస్తా. యాదగిరి రెడ్డికి, మోహన్ రెడ్డికి, కొండారం. కారం మస్తు వేస్తావా? కారం అంటే ఇప్పుడు తినేటట్టు మీరు తక్కువ వేస్తారు అనుకో, తక్కువ వేస్తాం. కొంచెం ఎక్కువ వేయమంటాం, మసాలాలు ఎక్కువ వేస్తాం, కారం ఎక్కువ వేస్తాం. అందరు తినరుగా మేడం. ఇప్పుడు ఎవరు తింటుండ్రు చెప్పు? ఆయిల్ తక్కువనే అవుతుండ్రు, కారం ఉప్పు కారాలు తక్కువనే అవుతున్నాయి. బీపీ షుగర్లు కాబట్టి బాగా తింటలేదు, తినరు. ఇప్పుడు ఆయిల్ కూడా చాలా తక్కువ తింటుండ్రు. అవును. ఇవాళ రేపు నీ ఆరోగ్యం అది బాగుందా? మంచిగానే ఉంది మేడం. నాకు బీపీ షుగర్ ఏది లేదు. మంచి తింటావు. మళ్ళా 3 పూట్ల అన్నమే తింటావా? అన్నం అంటే అన్నమే తింటాం మేడం. గిట్ల ఇక మీ హాస్పిటల్ ఇళ్ళకు ఫంక్షన్లకు అట్ట పిలిస్తే అప్పుడు వాళ్ళు రొట్టెలు తింటారు కదా నైట్. అవును. రొట్టె చేస్తే వాళ్ళతో రొట్టె తింటారు. తాగు. నేను మేడం నువ్వు అలవాటు కాదు. నిజంగానే ఒక్కసారి తాగినంటే రోజంతా ఖరాబ్ అయితే. ఒకసారి 2 సార్లు ట్రై చేసిన కట్లు తిప్పినట్టు వామిటింగ్స్ అయినాయి. ఏం కాదు మేడం, నువ్వు తాగు. ఏం కాదు. కొబ్బరి నీళ్ళు అంటే ఊకే కొబ్బరి నీళ్ళు అయితే అయిపోతుంది మరి కళ్ళు. నువ్వు తాగు. తాగు మేడం. నువ్వు తాగు చెప్తా. నువ్వు తాగు. నీకోసం టేస్ట్ చేస్తా. ఇంకొక ఒక్కటి తాగితే నాకు కింద మీదకి అవుతుంది. ఏం కాదు మేడం. చాలా అమ్మో వద్దు, నువ్వు తాగు మంచిగా. సగం తాగు. లేదు 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 వద్దు. ఎట్లుంది? నాకు బాగుంది, తీయగా ఉంది. మరి నిజం ఏం కాదు, ఒట్టు తీయగానే ఉంది. తాగు. అందుకని నాకు అప్పుడే వస్తుంది బయటకి. అబ్బా ఇవాళంతా నాకు వంటలు ఉన్నాయి. ఇప్పుడు తాగి అడ్డం పడతా నేను. ఒక్క గిలాసకి ఏమైతుంది మేడం? ఉందా మేడం? కొంచెం అంత తీసుకురా మేడం. ఎందుకంటే కొంచెం వేస్తే రుచి ఉంటుంది మేడం. మీరు ఎప్పుడన్నా వేసుకుంటారు అట్లా? బెల్లం గిన్నె మంచిగా ఉంటుంది. అవును. ఎంత ఒక జామకాయ ఎంత చింతపండు నానబెట్టినావా? చిన్న సైజు జామకాయ ఎంత లేదు, తక్కువ మొత్తం కలిపి. ఎప్పుడు వేయాలి ఇది? నానుతుంటుందా? నానుతుంది. ఉప్పు కారం వేసినాక అన్నీ వేసినాక. కారం ఎప్పుడు వేస్తావు? కారం ముందు వేస్తావా తర్వాత వేస్తావా? చూడా ఉండు మేడం. ఇలా నీరు గుంజాలి. నీరు మొత్తం తలకాయలో నీళ్ళు మొత్తం గుంజాలి. గుంజినాక కారం వేసి. అచ్చా, నీళ్ళు గుంజినాకనే కారం వేయాలి. మసాలా ఎప్పుడు వేస్తావు? మసాలా తర్వాత లాస్ట్కు. ఓకే. కొంచెం కట్టెలు ఇటాను. కారం ఏనంటుంది. అయిపోయినాయి నీళ్ళు. కారం వేస్తావా? 1 2 అందరం కారం తినేవాళ్ళమే. తింటారా? 3 కారం ఉందా మేడం? కారం ఉంటుంది మరి. ఎందుకంటే ఇంకోటి వేస్తున్నా. 5 వండే విధానం చూస్తారు కానీ ఉప్పు కారము ఎవరు కావాల్సినంతే వాళ్ళు వేసుకుంటారు. కొంచెం నీళ్ళు పడుతుంది. నీళ్ళు తీపి వేసరి పోసినాక ఉప్పు చూసి తీసేది. అప్పుడు కుక్కర్లో వేసేద్దాం. చాలే మేడం. ముక్క మునిగేదాకా పోసినావు. ఎంత వేసుకుంటే అంత. ఉప్పు చూస్తున్నావా? ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు. మేడం ఇప్పుడు ఉప్పు కారం వేసిన తర్వాత మంచిగా ముక్క మెత్తగా అయ్యేదాకా వండాలి. ఇప్పుడు విజిల్స్ పెట్టుకుంటే కుక్కర్ మీద పెట్టుకుంటే ఇప్పుడే కదా. ఇప్పుడు ఈ టైంలో మీరు కుక్కర్ మీద పెట్టుకొని ఒక 7-8 విజిల్స్ రానిచ్చుకుంటే ఆ తర్వాత మళ్ళీ ఏంటనేది చూడొచ్చు. కట్టెల పొయ్యి మీద అయితే అది ముక్క మెత్తగా అయ్యేదాకా. అంతే కదమ్మా? గొప్పమ్మా. మన కట్టెల పొయ్యి మీద అయితే ఒక 20-30 నిమిషాలు ఇట్లానే ఉడకాల. కుక్కర్ లో పెట్టుకుంటే ఈ టైంలో ఒక 8 విజిల్స్. అంతే కదా. తర్వాత మనం ఏం వేసుకుందాం అనేది చూపిద్దాం. ఈలోపు మసాలా అది దంచుకుందాం. చలో. బెల్లం వేస్తారా? నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది సీక్రెట్ అంట, గోపమ్మ సీక్రెట్ ఇది. బెల్లం వేసింది ఇంత, ఒక నిమ్మకాయ ఎంత కదా. 1.5 కిలోకి నిమ్మకాయ ఎంత అంటే కొంచెం తర్వాత తగ్గుద్ది. మనం వండుకునే దాన్ని బట్టి తగ్గించుకోవాలి. ఊరికే చిటికెడ వేసినట్టు. అంతే. ఇప్పుడు ఉడకనేయాలి. ఇంకా ఛాన్స్ అయిపోయిందిగా. టీ తాగి. ఇక అన్నం అంటే ఇక జీవితం అంతం కష్టం. అవును. చిన్నప్పటి నుంచి. ఎన్నేళ్ళకి పెళ్ళయింది? 15 సంవత్సరాలు మేడం. 15 ఏళ్ళకి భర్త. ఇప్పుడు చనిపోయినాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది. పిల్లలు పెద్ద అయినాకనే అందరి పెళ్లిళ్ళు అయిపోయినాయి. అందరి పెళ్లిళ్ళు అయినాయి. ఇక్కడ దాకా అన్న చేయబట్టుకొని నడిచినాడు. కానీ 15 ఏళ్ళు మంచం మీదే ఉన్నాడుగా. మంచం మీదనే ఉన్నాడు. కిడ్నీలు ఖరాబ్ అయ్యి కాలు చేతులు పడిపోయినాయి. ఇక అయ్యో. అప్పుడు నువ్వే చూసుకున్నావు? అప్పటిదాకా నేనే చూసుకున్నాను. ఇప్పుడు ఫ్యామిలీని మొత్తం నువ్వే సాధినావా గోపమ్మ? ఇక పెళ్లి అయిన దానిక నా బాధ్యత ఉంది సార్. మరి ఏది వంటలు చేసేనా?
ఇక కష్టపడే ఇట్నే కాలువ కొయ్య ఇక ఇట్లా లేబర్ పని పోయి ఇట్లా నారేయబోయేది మగోళ్ళ పని అప్పుడు సద్ద చేలు జొన్న చేలు పోయబోయేది ఇక అట్లా అంత మా వాళ్ళు అంత రెడ్డి వాళ్ళు వాళ్ళకి పని చేసేది వాళ్ళు కూడా నాకు మంచిగానే పెట్టేది పోసేది కొండారం వల్ల 7 ఏళ్ళు జీతం ఉన్నాం నర్సిరెడ్డి పంతులు నర్సిరెడ్డికి. ఎప్పుడు ఏ వయసులో నువ్వు మీ ఆయన కలిపినప్పుడు? మా ఆయన నేను ఇంకా అప్పటి నుంచే మా ఆయనకు ఇక ఒక జ్వరం వచ్చి అట్లా తీవ్రరోగం వచ్చింది. దాంట్లోనే ఇక కిడ్నీలు ఖరాబ్ అయినాయి. ఇక పక్షవాతం వచ్చి ఇక 15 సంవత్సరాలు నమ్మబట్టాడు. అనుకుంటారు మగాళ్ళే కష్టపడుతున్నారు చేస్తారు అనుకుంటారు. ఎంతమంది కుటుంబాల్లో ఆడవాళ్ళు కష్టపడుతున్నారో అది లోపలికి వచ్చి చూస్తే కానీ అర్థం కాదు. అంత రెడ్డి వాళ్ళు అయినా ఎవరు చదివిలే మేడం, నేను చదివించిన నా కొడుకు ఇలా చదివియబట్టే ఇలా నాకు ఆస్తులు లేకున్నా ఎవరి జాగాలు వాళ్ళు బతకగలుగుతుంది. ఇక ఇలా మరి నేను చదివియకుంటే కష్టపడితే ఇక ఆ పిల్లలకు కూడా కష్టపడుతుంది అంతే కదా. ఇలా బాధలు పడ్డా ఇప్పుడు ఉపాసం ఉన్న గట్క చదివి. ఏమేమి చదివారు? పెద్ద ఆయన ఏం చదివిండు? ఇంజనీరింగ్ చేసి. ఓ అమ్మా. చిన్న రెండో ఆయన 10 చదివిండు మేడం. 10 చదివి అప్పుడు నాకు వెళ్ళక ఇక ఇట్లా తాళ్ళు ఎక్కేందుకు పెట్టినాం. ఓ తాళ్ళు ఎక్కిండ్రు. కళ్ళు గీసేది. కళ్ళు గీసేది. ఇక మూడోగా ఆయన కూడా ఇప్పుడు వ్యవసాయం చేసేది. ఇక ఆయన కూడా తాళ్ళెక్కుతాడు మేడం. తాళ్ళెక్కుతాడు. చదువుకున్నాడు ఆయన మరింత చదవాలి. 5 చదివిండు. 5 చదివిండు. ఇంజనీరింగ్ 2 ఆయన 10, 3 ఆయన 5, 4 ఆయన కూడా 11 చదివిండు. 11కి వచ్చినాడు. 11 చదివి ఇక మాకు చెప్పకుంటేనే డేసీపుల మీద పోయిండు ఆయన. జేసీబీ అక్కడ వరంగల్ కల్లా పోయిండు మేడం. 3 ఏళ్ళు పోయిండు అట్లా మాకు చెప్పకుండా. అక్కడ నేర్చుకొని వచ్చి అసలు నీకు తెలియదు ఆయన ఏడున్నాడు అప్పుడు. 3 ఏళ్ళు దోలాడు సభ చెప్పి ఊరుకున్నాం. ఇక అక్కడి నుంచి వచ్చిండు కొనుక్కుండు. ఇక పెళ్లి చేసినాం. జేసీబీ కొనుక్కుండు. చూడు మరి మొత్తానికి సమర్థుల్ని అన్నావు, అట్లనే పెంచినావు. ఇక నా బిడ్డని కూడా ఆర్ఎంపీ డాక్టర్ నర్సు చదివించిన. హైదరాబాద్ లో సోమి హాస్పిటల్ 6 ఏళ్ళు చేసింది. చేసినాక మేము కూడా జాబ్ వచ్చు మేడం. చిన్నతనం వల్లే పెళ్లి చేసినాం. అసలు ఇక జనాలు ఏమన్నా ఆయన కొడుకుల పెళ్లి చేస్తుంది కట్నం వస్తుంది అని పిల్లల బిడ్డ పెళ్లి చేయలేదని ఆనబట్టిండ్రు. అవునా? కట్నం తీసుకున్నావా మరి? తల 6 ఎకరం ఇచ్చింది మేడం. ఒక్కొక్కరు 6 ఎకరం ఇచ్చారు. అది వాళ్ళకే కదా, నీకేమి ఇచ్చింది? నాకేం లేదు, వాళ్ళ అత్తగారికి వాళ్ళకే. అంతే. ఇంకా మా పెద్ద కొడుకు సికింద్రాబాద్ లో వెంకటాపురం. ఇంకా అక్కడ ఆయనకు 2 ప్లాట్లు ఇచ్చిండ్రు. ఆయనకి 2 కొడుకులు. ఇక ఆయన అక్కడనే సెట్ అయ్యిండు. కోడలకు జాబ్, ఆయన జాబ్. అదే ఇంజనీరింగ్ చదివాక జాబ్ వస్తుంది. వస్తారా ఎప్పుడన్నా? ఇడికి వస్తారు మేడం. పండుగ దసరాకు సంక్రాంతికి అంతా కుటుంబం ఒక్కనే ఉంటాం. అవునా? ఒక్క కాడనే ఉంటారు. ఇక మా కోడలు మంచోళ్ళు, కొడుకులు మంచోళ్ళు. నేను కూడా అలానే ఏమన్నా మేడం. ఎవరి సంసారం సర్దిద్దుకున్నాక మనకు అవసరం ఏముంది? మనం బతికే సరిపోయి. ఇక బిడ్డ ఒకటి ఉంది. బిడ్డకి పెట్టాలి ఇక తులం బంగారు. పెడితే ఇక నా బాధ్యత అయిపోద్ది మేడం. అంతేనా? అదేలే. ఇక నేను రెక్కలతో కష్టం చేసుకొని ఇట్లా బతాయి కదా. వాళ్ళు ఉండమంటారు. ఇక ఇప్పటి నుంచి కూడా వయసు అయింది. ఇక 60 ఏళ్ళు వచ్చినాయి. అన్ని బంద్ చేసి నిమ్మలంగా దీని కూర్చో రావచ్చు ఉండంటారా? 2 నెలకు 2000 వస్తున్నాయి. చాలు అయ్యే పింఛని 2000. ఏ మూలకి చెప్పు? అవి చాలుతాయా మేడం? చాలు. రోజు 1 లీటర్ పాలకే మస్తు పైసలు అవుతుండే. కూరగాయలకి ఏ తక్కువ ఉంది మేడం ఇప్పుడు. అప్పుడు సొంత ఇల్లుండే. ఇప్పుడు ఈయన తిప్పడతలా. చిన్న ఆయనకు కొంచెం బండి తీసుకొని ఇబ్బందిలో ఉండి అప్పు అయింది. జేసీబీ తీసుకున్నాను. ఇక అది అమ్మి అప్పు తీర్పుకుండు. ఒకటి మిగిలిపోయింది, ఒకటి నడుస్తుంది. ఇప్పుడు 2 ఉన్నాయి ఆయనకు. ఎంత వచ్చింది అప్పుడు అమ్మితే? ఇల్లు అమ్మితే 13 లక్షలు వచ్చినాయి. అవునా? ఎన్ని గజాలు ఇల్లు? 220 గజాలు. తక్కువ, చాలా తక్కువ ఉంది. ఎన్ని సంవత్సరాలు అయింది అమ్మ? ఇప్పుడు 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళు అన్నా. అంతే, అవసరాల కోసం అప్పులు చేసిన దానికన్నా. ఇప్పుడు నీకు ఇప్పుడేం బాధ అనిపిదే? సొంత ఇల్లు లేదుగా. కొరియన్ కూడా ఉంది మేడం మాకు. ఉందా? కొరియన్ కూడా. ఇప్పుడు మీరు పండుగలకి అక్కడికి కొరియన్ కూడానే కలుస్తారా? అన్నీ పోతా. నాకెందుకంటే ఈడ ఇప్పుడు నా ఏడికన్నా పోదామంటే మా కొరియన్ కూడా ఆటోలు ఉండయి, బస్సులు ఉండయి. అంత వ్యవసాయం చేసుకుంటారు. తోలు రమ్మంటే కష్టం. ఈ నుంచి దుప్పలపల్లి పోవాలి. దుప్పలపల్లి నుంచి పోవాలంటే 5 కిలోమీటర్లు నడవాలి. మళ్ళా మనం పొద్దునట్టుకి అందుకోంగా మేడం. ఇంక ఈడ అందుకే 500 ఒక రూమ్ తీసుకున్నా. సైజులు ఇల్లమ్మటే. ఇక 7 పడితే అటు బస్సులు ఉంటాయి, ఆటోలు ఉంటాయి. ఇక ఏటైనా పోవచ్చు అని ఇక్కడ. అదేలే. పండుగ అందరు వచ్చినప్పుడు ఆడ ఉంటారు. ఆడ పెద్ద ఇల్లే. పెద్ద ఇల్లే కొరియన్ కూడా. ఎక్కడ తిప్పర్తిలో ఇల్లు అమ్మేసినావా? ప్లాట్ ఉంది మేడం. ప్లాట్ ఇంకొక ప్లాట్ ఉంది కానీ ఏమి ఇండ్లు వస్తాయి అని అంటే చూద్దామని వస్తే పెట్టించుకున్నాం. ఎక్కడ మేడం? నల్గొండ. ఎక్కడ? వీటి కాలనీ.
వెంకటేశ్వరం వచ్చినావా నల్గొండకి ఎప్పుడు? ఎందుకు రాని వస్తా. ఇలా ఎక్కడెక్కడ పోవాలా మేడం? ఇంకెన్ని దిక్కులో ఉంది? ఇంకా 4 దిక్కులు ఉంది. ముక్క ఉడికిందా చూడు ఒకసారి. ఉడికింది. ఇలా విసుకొస్తలేదు. దాదాపు 45 నిమిషాలు అయింది, ఉడికిపోయింది. చలో పోసేసి. చింతపులుసు ఇందాక నానబెట్టినాం కదా, అదే పులుసు. చాలా స్పూన్ మసాలా పొడా నువ్వు వంచు, నేను వేస్తా. ఇందాక మనం ఫస్ట్లో వేయించుకొని పెట్టుకున్నాం మొత్తం. మసాలా వేసేసినాం, చింతపులుసు వేసేసినాం, బెల్లంలో ఉడికింది. మస్తు ఉంటుందేమో. ఇంకా కారం సరిపోయిందా? మస్తు అయింది మేడం. వేసినాక ఎంతసేపు ఉంచాలి? చింతపులుసు వేసినాక మన కొత్తిమీర కరివేపాకు అయితే అయిపోద్ది. కొత్తిమీర పుదీనా కరివేపాకు 3 ఉన్నాయి ఇందులో. అంత వద్దు కదా, చాలా. కొత్తిమీర పుదీనా కరివేపాకు. గంట పట్టింది మొత్తానికి అటు ఇటు చేసి కదా. ఇంకా అయిపోగానే ఇది తీసేసి. గోపమ్మ కట్టేయో, ఆకలి అవుతుంది. పెట్టుకొని రెడీ కూర్చున్నాను, ఎప్పుడు వేస్తావా అని. బాబా అదృష్టం అంటే ఇదే. మంచిగా చల్లటి చెట్టు కింద మంచిగా గోపం. ఏంది కుమ్మం వడ్డిస్తున్నావు? గ్రేవీ అయ్యి కట్టేసినావా? ఇంకా అదే అట్లా ఊరికనే సగం మీద ఉంటుందా? ఇదండి కథ. సూపర్. ఇప్పుడు నాకు దాంట్లో ఉన్న గ్రేవీ కంటే ఎక్కువ నీళ్ళు ఊరుతున్నాయి నోట్లో. ఎన్నో వంటలు చేసిన గోపమ్మని పర్సనల్గా కూర్చోబెట్టుకొని మీ పుణ్యం అంట వండి తినే భాగ్యం దక్కింది నాకు. మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను వచ్చిన. ఫస్ట్ నీకే ఫస్ట్ ముద్ద గోపమ్మ. బెల్లం వేసినట్టు తెలియట్లే అస్సలే. ఎందుకు తెలుస్తుంది మేడం? అబ్బా మస్తుంది, చాలా బాగుంది, చాలా బాగా చేసినావు, మంచిగా ఉంది. ఒకసారి నేను వండిన తలకాయ కూర కూడా నీకు పెట్టాలా. ఇలాగే వండేయచ్చు మీరు యాజ్ ఇట్ ఈస్గా. లైట్గా బెల్లం వేసి లాస్ట్కి పులుసు పిండి మసాలా. బాగుంది. నేను పోపులో జాజికాయ కొట్టేస్తా. మా అత్తగారికి ముస్లిమ్స్ ఎవరో నేర్పిరంట. అది చేస్తే 1 మిలియన్ మంది పైన చూసినారు. కొంతమంది తినరు మేడం, వాసనకు వస్తుందని తినరు కొంచెం. అది ఇష్టంతో పనిగా. చాలా 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 బాగుంది. పచ్చిపులుసు ఏదో చేసినట్టున్నా? చేసిన. కొంచెం అంటే తీర్థం పోస్తున్నావు, ఇంకొంచెం ఓం కేశవాయ స్వాహ అన్నట్టు వస్తున్నావు. పచ్చిపులుసు, అన్నం చాలు, దిల్కుష్. ఏదన్నా పచ్చడి చేద్దాం అనుకున్నాం కానీ ఇక టైం లేదు కనుక వద్దుకొని నల్గొండలో ఒకరోజు పిలిచి మంచిగా చేయించుకుంటాం మీ చేత. సో ఇదండి ఇవాళ మన తలకాయ కూర కథా కమామేషి. అండ్ గోపమ్మతో మళ్ళీ కలుద్దాం మన శైలాస్ కిచెన్లో. అంతేనా గోపమ్మ? థ్యాంక్ యూ. అటు చెప్పు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.